కనీస నైతికత లేకుండా ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగిందని లోక్సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇతర పార్టీల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను మంత్రివర్గంలోకి తీసుకోవటం ఏంటని జేపీ ఆక్షేపించారు. అధికార అండతో ఏమైనా చేయొచ్చు అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. సొంత కుమారుడికి మంత్రి పదవి ఇవ్వటం ఏమిటని, ఎందుకేనా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిందని ఆయన ప్రశ్నించారు. కానీ కనీసమైన రాజ్యాంగ స్పృహ కూడా లేకుండా రాజ్యాంగం స్పష్టంగా పార్టీ నిషేధిస్తే, పార్టీని కనుక మీరు దాటినట్టయితే, పార్టీని ఫిరాయిస్తే వాళ్ళ పదవులు పోతాయని చెప్తుంటే నెలల తరబడి ఏళ్ల తరబడి ఆ పిటిషన్లు అట్లాగే స్పీకరు మరొకరు అట్లా ఉంచేసి వాళ్ళకే బహిరంగంగా మంత్రి పదవులు తమ పార్టీ తరఫున ఇవ్వడం చెప్పనేది ఇది ఏ రకంగా చూసినా కూడా, రాజ్యాంగబద్ధంగా చూసినా, చట్టబద్ధంగా చూసినా, నైతికంగా చూసినా కూడా చాలా దారుణమైనటువంటి పని దేశమంతా జరుగుతుంది. మంచోడు ఎన్నికలకు ముందు మీరు పార్టీ మారితే ఆ పార్టీ రూపంలో ప్రజల ముందుకెళ్ళి ఆ ఓటు తీసుకొని ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో లేకపోతే ఎంపీగానో ఎన్నికైనట్టయితే వాళ్ళకి పదవులు వచ్చే అర్హత రాజ్యాంగంలో ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. అది నైతికమైన అనైతికమైనా కూడా ఎన్నికల సమయంలో కేవలం ఎన్నికలు గెలుపు కోసం పార్టీలు మార్చినా కూడా దాన్ని మనం కనీసం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తప్పు పట్టలేం. కానీ ఒక పార్టీ తరపున ఎన్నికయ్యి రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే పదవులు పోవాల్సిన పరిస్థితి ఉండి ఆ అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని అమలు చేయకుండా ఉండి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి, అంటే మాకు అధికారం రావడం కోసం ఏ పనైనా చేస్తాం, సుప్రీంకోర్టు చివాట్లు పెడితే తప్ప, లేకపోతే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి సంస్థలు వచ్చి అడ్డుకుంటే తప్ప మిగతాదేమీ మాకు అడ్డు లేదు. అంటే ఒక ఉచితం అనుచితం, మంచి చెడు, ఈ రకమైన స్పృహ కానీ ఇది పద్ధతి సరైందా కాదని చెప్పిన పద్ధతిగానే ఏమీ లేదు. మొట్టమొదటిది తన సొంత కొడుకుని మంత్రిగా చేయడం. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మొదలెట్టి దాన్ని ఒక వరవడిగా ఒక సాంప్రదాయంగా చేసింది. దానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి, ఈ అధికార కేంద్రీకరణ, ఆయన ఎన్టీ రామారావు గారు చాలా పరిశోధన పదజాలం వాడారు. పందికొక్కుల్లాగా తింటున్నారని చెప్పని, మరి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారని చెప్పినారు. రకరకాల చాలా బలమైనటువంటి భాష ఉపయోగించి ప్రజల్లో ప్రజాభిప్రాయాన్ని చొరగొని ఆయన రాజకీయంలో పెద్ద మార్పు కోసం నడుం కట్టి ఈ దేశంలోనే మార్పుకి నాంది పలికారు. అలాంటి దురదృష్టం ఏంటంటే ఆయన పేరుతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పార్టీలని వాళ్ళ ప్రైవేటు ఆస్తులుగా, కుటుంబ ఆస్తులుగా, ప్రభుత్వాలను కుటుంబ వ్యాపారంగా మార్చిపారేశారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అదే వరబడి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పటిదాకా ఏదో పార్టీలో జరుపుకున్న దాన్ని ప్రస్తుతాన్ని ప్రభుత్వం కూడా పూర్తిగా మా కుటుంబం సొంతం అనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి కుమారుడిని తీసుకురావడం జరిగింది. అందరికీ తెలుసు, దీనిలో రహస్యమేం లేదు. రేపు పొద్దున పార్టీ పగ్గాలు తన కుమారుడికే అని చెప్పని, అధికారం వస్తే ప్రజలు మళ్ళీ అధికారం కట్టబెడితే ప్రభుత్వ పగ్గాలు తన కుమారుడికే అని చెప్పని, అంటే పూర్తిగా ఇది వంశపారంపర్య రాజకీయాన్ని ఘనీభవింపజేశారు. తూ నా బొడ్డు అని చెప్పని ప్రతి